Find the value of n and m 3 power of n plus 3 power of m is equal to 324. ఇలాంటి క్వశ్చన్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇచ్చినప్పుడు ఈ n m వాల్యూని మనం ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం సార్. 3 power of n plus 3 power of m is equal to 324. నేను ఏం చేస్తానంటే 324ని ఫ్యాక్టరైజ్ చేస్తాను. 3 power of n plus 3 power of m ఈజ్ ఈక్వల్ టు 324ని కాస్త 162 ఇంటూ 2గా రాస్తాను. 3 power of n ప్లస్ 3 power of m ఈజ్ ఈక్వల్ టు మరలా 162ని 81 ఇంటూ 2గా రాస్తాను ఇంటూ 2. 3 power of n ప్లస్ 3 power of m ఈజ్ ఈక్వల్ టు ఈ 81 కాస్త 3 power of 4. 3 power of 4 అంటే 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 81 ఇంటూ 2 ఇంటూ 2 4. 3 power of n ప్లస్ 3 power of m ఈజ్ ఈక్వల్ టు 3 power of 4 ఇంటూ ఈ 4ని కాస్త 3 మైనస్ 1గా రాస్తున్నాను. సో 3 power of n ప్లస్ 3 power of m ఈజ్ ఈక్వల్ టు 3 power of 4 ఇంటూ ఈ 3ని కాస్త 3 power of 1 మైనస్ ఈ 1 కాస్త 3 power of 0 వస్తున్నాను. ఎందుకంటే సిన్స్ a power of 0 ఈజ్ ఈక్వల్ టు 1, సో 1 కాస్త 3 power of 0గా రాసాను. 3 power of n ప్లస్ 3 power of m ఈజ్ ఈక్వల్ టు 3 power of 4 ఇంటూ 3 power of 1. 3 power of 4 ఇంటూ 3 power of 1 మైనస్ ఇది ప్లస్ 3 power of 4 ఇంటూ 3 power of 0. 3 power of 4 ఇంటూ 3 power of 0. 3 power of n ప్లస్ 3 power of m ఈజ్ ఈక్వల్ టు 3 power of 4 ఇంటూ 3 power of 1 అంటే a power of m ఇంటూ a power of n. సో దీన్ని 3 power of 4 ప్లస్ 1 ప్లస్ 3 power of 0 అంటే 1 కాబట్టి దీన్ని 3 power of 4గా రాస్తున్నాం. 3 power of n ప్లస్ 3 power of m ఈజ్ ఈక్వల్ టు 3 power of 4 ప్లస్ 1 3 power of 5 ప్లస్ 3 power of 4. ఇక్కడ కంపేర్ చేస్తే n ప్లేస్లో 5 m ప్లేస్లో 4 ఉంది. సో దేర్ ఫోర్ n ఈజ్ ఈక్వల్ టు 5 m ఈజ్ ఈక్వల్ టు 4. సో మనం ఈ విధంగా n m వాల్యూ సాల్వ్ చేయొచ్చు. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.